చల్లగా చల్లగా. ఫీమేల్ సింగర్స్కి విరహ గీతాలు అనేవి రావటం చాలా తక్కువైపోయిన రోజుల్లో 7G బృందావన్ కాలనీ అనే సినిమాలో యువన్ శంకర్ రాజా గారు అద్భుతంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో. ఆ పాట విన్న ప్రతిసారి లిరిక్ అనేది నేను ఎప్పుడు దాని మీద అంత ఫోకస్ చేయలేదు, కానీ ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకనో మనసంతా లాగుతూ ఉంటుంది ఒకలాగా. అది పర్ఫెక్ట్ విరహగీతం, ఈ రోజుల్లో వచ్చిన విరహగీతం అనిపిస్తుంది. సో అండ్ వన్ మోర్ థింగ్, శ్రేయా ఘోషల్ పాడిన చాలా పాటల్లో నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ తను పాడిన కేకే గారి వర్షన్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ, కేకే గారి వర్షన్ ఉంది అండ్ శ్రేయా ఘోషల్స్ వర్షన్ కూడా. నేను తనకి చెప్పడం కూడా జరిగింది ఈ సంగతి. సో అందుకనే అది నాకు చాలా ఇష్టమైన పాట. ఇంతమంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అందరినీ రమ్మని చెప్పండి మేడం, అందరూ ఓకే, ఐ రిక్వెస్ట్ గాయత్రి టు సింగ్ దిస్ సాంగ్. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాసా, నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. తీరు తరువుల నీడ చెప్పుకొను మన కథనిప్పుడు, రాలిపోయిన పూల గంధమా రాక తెలుపు మూవల సడిని తలచుకొను దారులు ఎప్పుడు, పగిలిపోయిన గాజుల అందమా అరచేత వేడిని రేపే చెలియ చీని చేత ఒడిలో వాలి కథలను చెప్పా, రాసి పెట్టలేదు తొలి స్వప్నం చాలులే ప్రియతమా.
తెరచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినే ఓ నీలో నన్ను చూసుకుంటినే గాయత్రి సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట తెల్లచి తెల్లచి ఈ పాట నేను ఎప్పుడు చేశాను నాకు గుర్తురావట్లేదు. 7G బృందావన్ కాలనీ, సింగర్ కేకే, లిరిక్స్ శివ గణేష్, మ్యూజిక్ యువన శంకర్ రాజానా? ఓకే ఓకే, నేను చేసింది అయి ఉండాలి. ఎందుకంటే సునీత మీరు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది చాలాసార్లు. అంటే నేనే చేసి ఉంటాను బహుశా. ఎందుకు తనకి ఇష్టమైన పాటలు ఎపిసోడ్ అంటే, కానీ ఇప్పుడు చేసిన గుర్తు రాలేదు అనుకున్నాను. అప్పుడు చూస్తే సత్యం బోధపడింది. ఓకే, ఫస్ట్ 2 లైన్ తర్వాత అనుపలం ఏంటమ్మా? గాంధారంలో స్టార్ట్ అవుతుంది. తెరచి చూసి చదువు. అది ప్రతిసారి కూడా గాంధారం పట్టుకోలేకపోతున్నావు. నానరారే అది పట్టుకోపోయి నువ్వు చిన్న గాంధారం నా అన్న వస్తుంది. గమనించావా మిస్టేక్? అది సరిదిద్దుకోవాలమ్మా. ఓకే సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ నోట్స్ ఉంటాయి, ఇలా క్రోమాటిక్ నోట్స్ అవి ఉన్నప్పుడు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ అవసరం. అది మినహా చాలా మధురంగా పాడావు, చక్కగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్, ఇప్పటివరకు మొత్తం ఎన్ని పాటలు పాడావు నువ్వు? 4 సార్. ఇది 4th సాంగ్. 4వ పాట. ఎస్ సార్. ఇది కాకుండా 3 పాటలు పాడావు. ఎస్ సార్. ఈ మొత్తం 4 పాటల్లో నువ్వు పాడిన అద్భుతమైన గీతం ఇది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. మొదటి నుండి చివరి వరకు నిలకడగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఒక చోట బాగా పాడడం, ఒక చోట మామూలుగా పాడడం, ఒక చోట అలా ఏం లేకుండా పాట అంతా అందంగా అద్భుతంగా నిలకడగా పాడావు. థ్యాంక్ యూ ఆ సార్. తత్వం నాకు చాలా నచ్చింది. పాట అనేది మామూలుగా బుర్రలోంచి పుట్టదు. మరి ఎక్కడి నుంచి పుడుతుందంటే చిరునవ్వులు పూసే పెదాల్లోంచో, రక్తమోడుతున్న గాయం నుంచో పుడుతుంది పాట. ఈ పాట ఏంటి తెలుసా? మనసు స్రవించే రక్త గీతం ఇది. అంత మంచి పాట. గాయత్రి, మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నీ కెపాసిటీకి మించిన పాట ఇది. అంటే చూస్తూ ఉన్నాం కదా పర్ఫార్మెన్సెస్, యూ ఆర్ లైక్ ఎందుకనో చాలా టెన్షన్ పడుతూ ప్రతిదీ ఇది దాటేస్తే సరిపోతుంది, ఇది దాటేస్తే అమ్మయ్య ఐ ఫీల్ బెటర్ అని. ఐ డోంట్ నో, మేబీ ఫస్ట్ టైం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇన్నిటి మధ్యలో ఈ సాంగ్ అనేది చాలా కష్టమైన పాట, చాలా డెప్త్ ఉన్నటువంటి పాట. నేర్చుకుంటున్నా పాడుతున్నా కూడా అసలు ఫస్ట్ ఆ పాటలోంచి బయటికి రాలేము. సో అవన్నీ దాటుకొని ఇక్కడ భయం లేకుండా ఆర్ భయాన్ని ప్రదర్శించకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కరెక్ట్గా పర్ఫామ్ చేసావు. అందుకు నీకు అభినందనలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్ ఫస్ట్ ప్లీజ్, బికాస్ నువ్వు సాధన చేసి ఆ భయం బెరుకు ఇలాంటిదన్నీ పక్కన పెట్టేస్తే యూ విల్ బీ డెఫినెట్లీ అ గుడ్ సింగర్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరు వచ్చారు నీతో పాటు? ఎవరు వచ్చారు? అమ్మ వచ్చారు సార్. అమ్మ రండి, అమ్మ రండి ఒకసారి. అమ్మ మీరు పాడతారా? కొంచెం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు పాటలు అంటే. నాకు సరిగమలప్పటి నుంచి నాకు ఈటీవీలో చాలా ఇష్టం సార్, నేర్చుకోవాలి పాడాలి అనేసి. నాకు అప్పుడు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలియదు. తాతగారిని అడిగితే నువ్వు టౌన్లోకి వెళ్ళినప్పుడు, మీ తాతగారా? మా తాతగారు టౌన్లోకి వెళ్ళినప్పుడు అట్లా నేర్చుకోవచ్చు, ఇంటర్ డిగ్రీ అట్లా చదివేటప్పుడు అంటే అప్పటికే పెళ్ళైపోయింది. ఇంకా అట్లే పోయింది. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ తాతగారు చనిపోయారు. సో ఇంకా తనకి సంగీతం అక్కడితో స్టాప్ అయిపోయాను అనమాట. అని అప్పుడప్పుడు పాడుతూ ఉంటారా? పాడుతూ ఉంటాను సార్, దీంతో పాడుతూ ఉంటాను. 2 లైన్లు కలిసి పాడండి ఇద్దరు చూద్దాం. జాలిగా జాబిలమ్మా రే రే అంతా రెప్పవేయనే లేదు ఎందుచేత జాలిగా జాబిలమ్మా రే రే అంతా రెప్పవేయనే లేదు ఎందుచేత 16 కళలని పదిలంగా ఉంచని 16 కళలని
సాక్ష్యమే ఎదలో చిచ్చు పెట్టుట చేత ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఇట్ సార్. ఈస్ నెవర్ టూ లేట్ అమ్మా. మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చును. అది మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా చాలా మళ్ళీ ఏజ్ అయిపోయింది అట్లాంటివన్నీ మొహమాటలు ఏం పడకుండా మీకు ఇష్టం వచ్చింది మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద సార్. బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్.